ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది పెద్దలు చెప్పిన సామెత. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి, తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకే కలలు కనే ఇంటిని ఎంతో అందంగా మనసుకు నచ్చే విధంగా ఎంపిక చేసుకుంటాం. భవన నిర్మాణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో అభిరుచికి అనుగుణంగా ఉన్న ఎంపికలపై నిత్యం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. గతంలో భవనాలకు ఎంతో అందాలను ఇచ్చే విధంగా చేసిన ఆ పాత మధురాలను తిరిగి కొత్త సాంకేతికతతో తీర్చిదిద్దడం వల్ల మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. అటువంటి కోవలోనిదే టెర్రాకోట. ఇది అటు భవనాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి, కొత్త రీతిన కాంక్రీట్కి ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చేందుకు ఉపకరిస్తుంది. కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టైల్స్, నేల మీద పరిచే దిమ్మలు వంటివి వారి అభిరుచిని ఔరా అనిపించేవిగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో టెర్రాకోటా టైల్స్ ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఒక ఇంటి నిర్మాణం చేయడం, తరతరాలుగా దానిని ఆవాసయోగ్యంగానూ కొత్తదనం ఉట్టిపడేటట్టుగా చేయడంలో వివిధ సామగ్రిని ఎంచుకోవడానికి ఇప్పుడు మార్కెట్లో పలు రకాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెంకుటిళ్ల నిర్మాణంలో పెద్ద పెంకులు పాత్ర ఒక మంచి విప్లవమే తెచ్చింది. బంగ్లా పెంకులుగా అవి ప్రసిద్ధి చెందాయి. దేశీయంగా తయారైన టెర్రకోట రకానికి చెందిన ఈ పెంకులతో ఇళ్ల పైకప్పు వేయడం వల్ల పర్యావరణ హితంగానూ, వేడిమి, చల్లదనాల నుంచి రక్షణ కవచంగానూ ఉపకరించేవి. ఇప్పుడు మళ్లీ వీటి పట్ల వినియోగదారుల వెదుకులాట ఇందులో కొత్త రకాలను జత చేస్తోంది. దేశీయంగా మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఇందులో సిద్ధం చేయడమే కాకుండా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాటికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ టెర్రకోట ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. విశాఖలో వీటిని కొనుగోలుదారుని అవకాశానికి అనుగుణంగా డిజైన్లు చేసుకునేట్టుగా అందుబాటులోకి వచ్చాయి. టెర్రకోటా ఒక నేచురల్ ప్రోడక్ట్. ఏంటంటే ఎటువంటి క్లైమేటిక్ పరిస్థితుల్లో అయినా సరే అది హీట్కి ఒకలా బిహేవ్ చేయడం, చలికి ఒకలా బిహేవ్ చేయడం, ఎయిర్లో మాయిశ్చర్ ఉంటే ఒకలా బిహేవ్ చేయడం, డ్రై ఎయిర్ అయితే ఒకలా అలా ఉండదు. సో అన్నిటికీ ఇదేంటంటే విత్స్టాండ్ చేస్తుంది. రూఫింగ్కి కానీ, లేకపోతే ఫసాడ్స్కి వాల్ టైల్స్ కానీ, టెరెస్ మీద టైల్స్ కానీ, ఈవెన్ ఇంట్లోపల కూడా మనకి చాలామంది ఫ్లోర్ టైల్స్ వాడతారు. రెస్టారెంట్లు, హోటళ్లలోనూ, ఫంక్షన్ హాళ్లలోనూ బయట అందంగా తీర్చిదిద్దేందుకు ఆకర్షణీయంగా ఉండే విధంగా వివిధ విభాగాలను సిద్ధం చేసుకునేందుకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయి. సాధారణంగా అపార్ట్మెంట్ల నిర్మాణం చేసేటప్పుడు ప్రాంగణంలో ఉన్న మట్టి, పార్క్ ప్రాంతంలో సహజ సిద్ధంగా గడ్డి పెరిగేందుకు వీలుగా సిద్ధం చేసిన బ్లాకులు ఎటువంటి ఇన్స్టాలేషన్ అవసరం లేకుండానే అమర్చుకోవచ్చు. ఇండివిడ్యువల్ ఇళ్లల్లోనూ గార్డెనింగ్ ప్రాంతాన్ని వీటితో తీర్చిదిద్దేందుకు వీలవుతుంది. ఖర్చు పరంగా చూసుకుంటే సాధారణమైన ఫినిషింగ్తో పోలిస్తే వీటికి 5 నుంచి 15% వరకు పెరుగుదల ఉన్నప్పటికీ మెయింటెనెన్స్ ఫ్రీ కావడం అదనంగా కలిసొచ్చే అంశంగా నిర్మాణదారులు భావిస్తున్నారు. ఆర్కిటెక్టులు ఈ డిజైన్లను రికమెండ్ చేయడం చాలా వరకు వీటి పట్ల అవగాహన పెరిగేందుకు దోహదపడుతున్నాయి. మనకి అందరికీ తెలుసు పెంకుటిల్లు ఇలా ఒక పిరమిడ్ షేప్ కానీ, ఇలా సింగిల్ స్లోప్, డబుల్ స్లోప్, ఏ షేప్లో వచ్చే హట్స్ టైప్ ఇళ్ళలు అప్పట్లో చాలా లేబర్ ఇంటెన్సివ్ వర్క్ అది. ఎందుకంటే మొత్తం కార్పెంటరీ వర్క్, చాలా అసలు మంత్స్ ఆఫ్ వర్క్ అది ఒక స్ట్రక్చర్ తయారు చేయడానికంటే. మొత్తం వుడ్తో చేసేవారు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఫ్యాబ్రికేషన్, మెటల్ ఫ్రేమ్స్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మెటల్ పైప్స్, జిఐ పైప్స్, ఐరన్ పైప్స్ దొరుకుతున్నాయి. ఫ్యాబ్రికేషన్ కూడా చాలా అసలు లేటెస్ట్ టూల్స్తో చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 1000 SFT ఒక హౌస్ రూఫింగ్ చేయాలి అంటే వితిన్ 2 days ఫ్యాబ్రికేషన్ అయిపోతుంది. తర్వాత మనకి టైల్స్లో కూడా అప్పట్లో మోస్ట్లీ ఇలా మ్యాంగ్లోర్ టైల్ అంటాము. సో ఈ ప్యాటర్న్లో మోస్ట్లీ ఉండేవి డిజైన్స్. వాటర్ లీకేజ్, సీపేజ్, కిందకి మాయిశ్చర్ రావడం అవన్నీ ఏ ఇబ్బంది ఉండదు. టైల్ టు టైల్ మెజర్మెంట్ కూడా వేరియేషన్ అసలు ఉండదు. ఒక 2 to 3 mmకి మించి వేరియేషన్ ఉండదు. కాబట్టి మనకి టైల్ టు టైల్ ఇంటర్లాకింగ్ చాలా ప్రాపర్గా ఉంటుంది. వాటర్ లీకేజ్ కూడా ఉండదు. సో ఎంత పెద్ద స్ట్రక్చర్ అయినా వితిన్ డేస్లో మనం కంప్లీట్ చేయవచ్చు వర్క్. అందుకు ఇది చాలా సజెస్టబుల్ అనమాట. ఇది సెమీ గ్లాస్ రూఫ్ టైల్ అంటామండి. డే టైము మీరు అసలు ఏ ఎలక్ట్రిక్ లైట్ వాడకుండా మీకు న్యాచురల్లీ ఇల్లు మొత్తం లైటింగ్ సరిపోతుంది. టెరాకోటా ఫ్లోరింగ్ టైల్స్, దీనికి మనకి టిపికల్లీ 1x1 సైజులో, అంటే 1 SFT ఈచ్ పీస్. సో ఈ టెరాకోటా టైల్స్ని వెదరింగ్ టైల్స్ కూడా అంటాం. ఎందుకంటే ఇది టెంపరేచర్ని తగ్గించే టైల్.
టెర్రస్ మీద ఈ టైల్ వేసుకుంటే మీకు ఇల్లు చల్లగా ఉంటుంది. మీకు టెర్రస్ మొత్తం కూడా ఒక యాస్థెటిక్ అంబియన్స్ క్రియేట్ అవుతుంది. ఇది వాల్ క్లేడింగ్ టైల్ అంటారు. అంటే మనకి రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, వాల్ కడతాం, దానికి ప్లాస్టరింగ్ చేస్తాం, పుట్టి రాస్తాం, పెయింట్ కొన్ని మల్టిపుల్ కోట్స్ వేస్తాం, మళ్ళీ మెయింటెనెన్స్ ఇంకో 3, 4, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెయింట్ వేయడం, రీపెయింట్ చేయడం, మళ్ళీ పుట్టి పీకేసి మళ్ళీ పుట్టి వేయడం, ఇవన్నీ ఉంటాయి. సో అది చాలా లేబర్ ఇంటెన్సివ్, ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ కంపల్సరీ కావాలి. ఇలా మనం స్పేసింగ్ ఇచ్చి మనకి కావాల్సిన ప్యాటర్న్లో మనం టైల్స్ పెట్టుకుంటాం. ఇదేంటంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఇన్ ఏ మోడర్న్ లుక్. ఇంటికి ముందు పోర్టికో ఏరియా, కార్ పార్కింగ్ అక్కడ మనం కాంక్రీట్ స్లోప్ ఇస్తాం. కాంక్రీట్ స్లోప్ మీద ఈ చిన్న పెంకులు అన్నది ఇన్స్టాల్ చేస్తాం. ఇవి వైడ్ కట్ ఎక్స్పోజ్డ్ బ్రిక్స్ అంటాం మేము. ఎక్స్పోజ్డ్ ఎందుకన్నా అంటే దీంతో వాల్ కట్టి సైడ్కి మాత్రం ప్లాస్టింగ్ చేయమండి, చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాం. మనం చూసిన వాల్ క్లేడింగ్ ఎలా కనిపిస్తుందో ఈ వాల్ కూడా అలానే కనిపిస్తుంది న్యాచురల్లీ. అంటే దీనికి మరి ప్లాస్టింగ్ మళ్ళీ ఏదో ఒక ఎలిమెంట్ మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ న్యాచురల్లీ బ్రిక్తో కట్టిన వాలే మనకి వాల్ క్లేడింగ్ లుక్ ఇస్తుంది. గార్డెన్లో ఇది జస్ట్ మట్టిని లెవెల్ చేసుకొని దాని మీద ఇవి జస్ట్ పేర్చుకుంటాం. దీనికి మరి ఏం సిమెంట్తో పెట్టడం ఏం ఉండదు, జస్ట్ ఇలా ఇంటర్లాక్ అవుతాయి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి రెయిన్ వాటర్ న్యాచురల్గా హార్వెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ షేప్స్ వల్ల హోల్లో దిగుద్ది వాటర్ లోపలికి వెళ్తుంది. దీనివల్ల కలుపు మొక్కలు పెరగవు, ఓన్లీ గ్రాస్ మాత్రమే బయటకు వస్తుంది. అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ అపీరెన్స్ని ఇస్తుంది. ఇది పాత్వేస్లో కానీ గార్డెన్లో ఇలా చాలామంది వాడతారు. పైన చూస్తున్న సీలింగ్ మొత్తం టెర్రకోటా బ్లాక్స్తో తయారు చేసింది. ఇది ఈచ్ జాలి మనకి 8 ఇంచ్కి 8 ఇంచ్ వస్తుంది. 8 ఇంచ్ బై 8 ఇంచ్ స్పేస్ వచ్చినట్టు దానికి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాం. కింద కంప్లీట్ ఫ్రేమ్ని బోల్ట్ వేసి పైన హుక్ చేసాం, పైన ఒక లైటింగ్ స్ట్రిప్ లైట్ ఇచ్చాం. సో ఇది డే టైం కంటే నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది. టెర్రకోటా ఒక న్యాచురల్ ప్రాపర్టీ ఏంటంటే అది ఇట్ నైదర్ అబ్జర్వ్ హీట్ నార్ రేడియేట్. సో అందుకు ఇది చల్లదనాన్ని ఇస్తుంది మనకి. సో ఇది సస్టైనబుల్ ప్రోడక్ట్ అండి.